పెద్దపప్పూరు మండల పరిధిలోని చాగల్లు రిజర్వాయర్ నుంచి 500 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువ పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. మాఘమాసంలో శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ స్నానాలు చేసేందుకు భక్తులు సౌకర్యార్థం నీటిని విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తిరుమల పార్వట ఉత్సవ మండపం సమీపంలో ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. గేట్లను ధ్వంసం చేశాయి. ఆదివారం ఉదయం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా పార్వట ఉత్సవ మండపం వద్ద దర్శనమిచ్చాయి. విజిలెన్స్ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు మండల కేంద్రంలో నీటి సమస్య తీర్చాలంటూ ఖాళీ బిందెలతో మహిళలు ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. నందలూరు మండలంలోని ఎంపీడీఓ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గౌరీ శంకర రజక చైతన్య సంఘం ఆధ్వర్యంలో శనివారం బల్లల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచిత్ర వేషధారణలు, కేరళ సాంప్రదాయ నృత్యాలు, కారి హనుమంతుని వేషధారణలతో పట్టణంలో నిర్వహించిన ఊరేగింపు ఆకట్టుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలసంగి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, కార్యకర్తలు భారీ స్థాయిలో తాడిపల్లి కోవెల నుండి టీడీపీలో ఆర్వీఎస్కేకే రంగారావు సమక్షంలో చేరేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను భయప్రాంతులు చేసేందుకు వందలాది పోలీసులతో తనిఖీలు నిర్వహించారన్నారు. గత నెలలో క్యాన్సంపల్లి గ్రామ శివార్లో దొరికినటువంటి ద్రవరూప గంజాయి కేసులో గంజాయి అమ్మిన నేరస్తుడు వంతల ఏసయ్య ఆంధ్రప్రదేశ్లోని గాలిపాడు గ్రామం, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 270 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు కామారెడ్డి రూరల్ సీఏ రామన్, దేవునపల్లి ఎస్ఏ రాజు శనివారం తెలిపారు. క్రికెట్లో ఊహించని ఓ వింత జరిగింది. ముంబైలో జరిగిన ఓ లోకల్ టోర్నీలో బాల్ వికెట్స్ మధ్య నుంచి దూసుకెళ్లిన బ్యాటర్ నాటౌట్గా నిలిచారు. బెయిల్స్ కింద పడకపోవడంతో బౌలర్ అప్పీల్ చేసిన అంపైర్ నాటౌట్ ఇచ్చారు. దీంతో ఫీల్డింగ్ టీం తీవ్ర నిరాశకు గురైంది. చింతల మానేపల్లి మండలం కర్జనల్లి గ్రామ శివార్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ రాజా ప్రతాప్ తెలిపారు. వారి వద్ద నుంచి 9,500 రూపాయల నగదు, పేకాట మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనదారులు సర్వీస్ రోడ్లు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. వాహనాలు నిలపరాదని చుట్టుపక్కల షాపుల యజమానులు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నాగోబా జాతర సందర్భంగా ప్రదర్శిస్తున్న ఆదివాసుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నాగోబా జాతర ప్రారంభం రోజైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి ఆదివాసీ, గిరిజన ప్రజలు నాగోబా దేవాలయానికి తరలివచ్చి నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. కొడిమ్యాలం మండల కేంద్రానికి చెందిన చిలివేరి నరేష్ శరణ్య దంపతుల కూతురు